రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. ఋతుపవనాలు ఇప్పటికే కేరళలో ప్రవేశించి 3 రోజులు కావాల్సింది. అయితే ఋతుపవనాలు ఎడిపోయాయో కూడా అర్థం కావట్లేదు. అండమాన్ నికోబార్ దీవులను అయితే 16వ తేదీ నాటికి టచ్ చేశాయి. ఆ తర్వాత దక్షిణ తమిళనాడులో కన్యాకుమారి మీదుగా కేరళ తీరాన్ని తాకాల్సిన ఋతుపవనాలు శుభ్రంగా బలహీనపడిపోయాయి. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతా ఉంది. పసిఫిక్ సముద్రంలో టెంపరేచర్స్ బాగా పెరిగిపోయాయి. దీని ప్రభావంతో ఎల్నినో పూర్తి స్థాయిలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ చివరి వరకు దాని ప్రభావం చూపబోతా ఉందని భారత వాతావరణ శాఖతో పాటు స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ కూడా ఒక కీలకమైనటువంటి రిపోర్టు రిలీజ్ చేసింది. అయితే తాజాగా ఋతుపవనాలు కేరళలో 3-4 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత 7-8 తేదీల నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. అయితే ఋతుపవనాలు వస్తే వర్షాలు పడతాయా లేదా అనే దానికి సంబంధించి ఐఎండీ కానీ స్కైమెట్ కానీ క్లారిటీ లేదు. ఋతుపవనాలు ప్రవేశించిన సమయంలో సరైన వాతావరణం, అనుకూల వాతావరణం ఉంటే తప్ప ఋతుపవనాలు వర్షాలు పడవు. ఇప్పటికైతే కేరళలో ఋతుపవనాల వల్ల వర్షాలు పడినట్టు ఆధారాలు లేవు. రాబోయే 4-5 రోజుల్లో ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా నివేదిక వెల్లడించింది. 2026 ఋతుపవనాలకు సంబంధించి విడుదల చేసిన దీర్ఘకాలిక అంచనాల ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో వర్షపాతం దీర్ఘకాల సగటు ఎల్పీఏలో కేవలం 90% పరిమితం కావచ్చు. ఈ అంచనాల్లో 4% అటు ఇటు కావచ్చు. ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువ కేటగిరీలోకి వస్తుంది. ఇది వ్యవసాయ రంగం, జలవనరులు, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ అంచనాలకు ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్నినో పరిస్థితులు. ఎల్నినో సాధారణంగా ఋతుపవన వ్యవస్థల్ని బలహీనపరుస్తుంది. మరొకవైపు ఋతుపవనాలకు మేలు చేసే ఇండియన్ ఓషన్ డైపోల్ ఐఓడి ప్రస్తుతం చాలా తటస్థంగా ఉంది. ఋతుపవనాల కాలంలో కూడా అలాగే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో సీజన్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 84% నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.